ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం తృతీయాశ్వాసము 4వ భాగంలోకి వెళ్తున్నాము. ముందు క్లాస్ వరకు మనం ఏం చదువుకున్నాము అంటే, ఇక్కడ సృష్టి ఎలా జరిగింది, దేవతలు ఎలా పుట్టారు, రాక్షసులు ఎలా పుట్టారు అని చెప్పడానికి ఫస్ట్ బ్రహ్మ పుడతాడు శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో. ఆ తర్వాత ఆయన నుంచి ఆయన మానస సంకల్పం ద్వారా 6 మంది ఋషులు పుడతారు. వాళ్ళల్లో మరీచి కొడుకు కశ్యపుడు, ఆ 6గురు అంగీరసుడు, మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. వీళ్ళ 6గురు ఆయన మానసపుత్రులు. ఈ మరీచికి కశ్యప ప్రజాపతి జన్మిస్తాడు. ఆ తర్వాత ఈ కశ్యపుడికి స్థావర జంగమాలు అనేవి పుడతాయి అన్నీ కూడా. ఇక బ్రహ్మదేవుడు కుడి బటన వేలితో దక్షుడు పుడితే, ఎడమ బటన వేలితో ధరణి అనే ఆమె పుడతారు. వాళ్ళిద్దరికీ 1000 మంది పుత్రులు పుడితే వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహులయ్యి చక్కగా మోక్షాన్ని పొందుతారు వాళ్ళు తపస్సు చేసుకుని. ఇక ఈరోజు ముందుకెళ్తే 61 వచనం. పదం పడియే బండ్రు కూతులుం బుట్టిన వారి నెల్ల దక్షుండ పుత్ర కుండుగావున వృత్రీక బుత్రీకరణంబు శేసియందు గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జామతులను వనితల బదుండను ధర్ముండను మనువునకిచ్చే నశ్విన్యాదులైన 20 చంద్రునకిచ్చే నదితిదితిదను కాలాకనాయు సింహికాముని కపిలా వినతా క్రోధ ప్రాధా క్రూర కద్రువులను 13 కశ్యపునకిచ్చే నందదితియను దానికి ధాతృమిత్రార్యను శక్రవర్ణాంశు భగ వివస్వత్పూష సవితృతృష్ణ విష్ణులనంగా 12 పుట్టిరి మరియును. తాత్పర్యం: దక్ష ప్రజాపతికి 50 మంది కుమార్తెలు జన్మించారు.
వారిలో 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 13 మందిని కశ్యపుడికి ఇచ్చాడు. కశ్యపుడికి ఇచ్చిన కుమార్తెలలో అదితి అనే కుమార్తెకు ద్వాదశాదిత్యులు పుట్టారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, దక్ష ప్రజాపతికి 50 మంది కూతుళ్ళు పుడితే వాళ్ళల్లో 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, అంటే మన నక్షత్రాలన్నీ ఉంటాయి కదండి, ఆ 27 నక్షత్రాలను చంద్రుడికి, వాళ్ళే అనమాట ఈయన కూతుళ్ళు అని చెప్తారు. సో ఆ 27 మందిని చంద్రుడికి ఈయన కట్టబెడతారు. మిగిలిన 13 మందిని, అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 27 ఒక 13 ఎంత అయిపోతారు చెప్పండి, 40 దాకా అయిపోతారు కదా. సో 10 మందిని ధర్ముడికి ఇచ్చేస్తాడు, 27 మందిని వీళ్ళకి ఇస్తాడు, చంద్రుడికి, 13 మందిని కశ్యపుడికి ఇస్తాడు. కశ్యప ప్రజాపతి అంటాను చూడండి, ఆయనకి ఇస్తాడు. ఈ కశ్యపుడికి ఇచ్చిన కుమార్తెలలో అదితి అనే ఆవిడకి ఉంటుంది. ఆవిడికి ద్వాదశాదిత్యులు పుడతారు. ధాతృ అనే ఆదిత్య, మరి అంటే ఆదిత్యులు 12 మంది. ధాతృ, మిత్రార్య, శక్ర, వరణాంశ, భగ, వివస్వ, పూష, సవిత్రు, త్వష్టృ, విష్ణు అని ద్వాదశాదిత్యులందరూ పుడతారనమాట ఆవిడకి, కశ్యపుడికి. ఇక మనకు తెలిసిందే, వినతకు గరుడు, అనూరుడు పుడతారు వీళ్ళల్లో కదా. ఇక మళ్ళీ కద్రువకి సర్పజాతి వాళ్ళందరూ పుడతారు కదా. ఇక అంతేకాకుండా ఇంకా ఎంతమందిని ఇస్తారు, కశ్యపునికి 10 మందిని ఇస్తాడు. ఆ 10 మంది ఎవరు అంటే అదితి, దితి, కాల, నాయు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, ప్రాధ, క్రూర, కద్రువ, వీళ్ళు 13 మంది. ఈ 13 మందిని కశ్యపునికి ఇస్తారన్నమాట. కశ్యపుడికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఇక మళ్ళీ ధర్ముడికి 10 మందిని ఇస్తారు. ఇక చంద్రుడికి 27 మందిని ఇచ్చి, అంటే 27 నక్షత్రాలు, వీళ్ళందరిలో కూడా రోహిణి నక్షత్రం అంటే చంద్రుడికి ఇష్టము అని కూడా చెప్తారు. సో ఇలాగా ఆయన పుట్టిన పిల్లలందరినీ అందరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 62. ఇంకా ఈ ధర్ముడికి కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతు, వీళ్ళందరినీ ఈ 10 మందిని ధర్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు ఆయన. 62. దితియనుదానికి ప్రతిహత బలుడు హిరణ్యకశిపుడన బుట్టెసుతుండు, అతనికి నేవురు బుట్టిరి ప్రతాపగణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్. తాత్పర్యం, దక్షుడు కశ్యపుడికిచ్చిన తన కూతుళ్లలో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడనే అవక్ర పరాక్రముడు జన్మించాడు. అతడికి బలపరాక్రమ గుణ సంపన్నులైన ప్రహ్లాదుడు మొదలుగా గల 5 కుమారులు పుట్టారు. ఇక దక్షుడు కశ్యపుడికి ఇస్తాడు కదా కూతుళ్లను. ఆ కూతుళ్లలో 13 మంది కూతుళ్లలో దితి అనే ఆవిడతోటి కశ్యపుడికి హిరణ్యకశిపుడు అనే అపరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు పుడతాడు. ఇక అతనికి బలపరాక్రమంతో గుణాలతో సంపన్నులైనటువంటి ప్రహ్లాదుడు, మరి అంతా కలిపి 5 మంది కొడుకులు పుడతారు ఆయనకి. 63. ఆ ప్రహ్లాద సంహ్లాదానుహ్లాద శిబిపాష్కళులయందు ప్రహ్లాదునకు విరోచన కుంభని కుంభులంగా మువ్వురు బుట్టి, రందు విరోచనునకు బలి బుట్టె, బలికి బాణాసురుండు బుట్టె, దానికి విప్రచిత్తి శంబరనము చిపులో మాసి లోమకేశి దుర్జయాదులైన దానవులు నలువండ్రు పుట్టిరి, వారుల పుత్ర పౌత్రవర్గంబ సంఖ్యాతంబై ప్రవర్తిల్లే, గాలయను దానికి వినాశన క్రోధాదులన మండ్రు పుట్టిరి. తాత్పర్యం, ఆ 5గురిలో ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభకుడు, నికుంభుడు అనే 3 కొడుకులు పుట్టారు. విరోచనుడికి బలి పుట్టాడు. బలికి బాణాసురుడు జన్మించాడు. ధనువనే వనితకు విప్రచిత్తి మొదలైన 40 మంది దానవులు కలిగారు. వారి కొడుకుల మనమళ్ల సమూహం లెక్కించటానికి శక్యం కానిదై వ్యాపించింది. కాల అనే వనితకు వినాశనుడు, క్రోధుడు మొదలైన 8 మంది పుట్టారు.
ఇక ఈ 5 మందిలో అంటే ఈ హిరణ్యకశిపుడికి పుట్టిన వాళ్ళల్లో 5 మందిలో ప్రహ్లాదునికి విరోచనుడు పుడతాడు. ఈ విరోచనుడు పరమ ధార్మికుడు, దాన సంపన్నుడు. ఆయన ఎవరేది అడిగితే అది దానం ఇచ్చేస్తాడు. ఈ విరోచనుడు ఎంతో బలపరాక్రమవంతుడు. ఈయన విరోచనుడు ఎక్కడ మళ్ళీ తనకు పోటీ వస్తాడో అని దేవేంద్రుడు ఆయన్ని తన దేహాన్ని త్యాగం చేయమంటాడు. అనంగానే ఏ ఆలోచించకుండా దేహాన్ని త్యాగం చేసి దానంగా ఇచ్చినటువంటి వాడు విరోచనుడు. అలాంటి విరోచనుడికి పుట్టినటువంటి వాడు బలి. ఆ బలి చక్రవర్తి గురించి మనకంతా తెలిసిందే. ఈ బలి చక్రవర్తి ముల్లోకాలను ఆక్రమిస్తే దేవతల యొక్క బాధలు తీర్చడానికి వాళ్ళ తల్లి అయినటువంటి అదితి చేసినటువంటి తపస్సుకి మెచ్చి మహావిష్ణువే ఆయనే పుడతాడు వామన అవతారం తీసుకుని. వామనావతారం ఎత్తి బలి దగ్గరికి వెళ్ళి బలి దగ్గర నుంచి భూమిని దానంగా తీసుకుని ఆయన త్రివిక్రమ అవతారాన్ని ఎత్తుతాడు. అలాగా ఉపేనుడు అంటే దేవేంద్రుడికి తమ్ముడిగా అవుతాడు ఆ అవతారంలో స్వామి. అలాగా బలి ఎంతో ప్రసిద్ధుడు దానంలో కూడా. ఆయన అడగంగానే 3 అడుగుల భూమిని దానం చేసేస్తాడు స్వామికి. అలాగా కుంభుడు, ఇంకలాగే కుంభుడు నికుంభుడు, విరోచండితో పాటు కుంభకుడు నికుంభుడు అనే 3 కొడుకులు కూడా పుడతారు ప్రహ్లాదునికి. విరోచండికి బలి పుడతాడు. ఈ బలికి బాణాసురుడు పుడతాడు. ఈ బాణాసురుడే కృష్ణుడితో శ్రీకృష్ణుడితోటి యుద్ధం చేస్తాడనమాట. అలాంటి మహాతపస్సంపన్నుడు, మహాబలపరాక్రమవంతుడు బాణాసురుడు. ఈ బాణాసురుడికి శివుడు చాలా ఇష్టపడతాడు. శివుడిని మెప్పించి తన రాజ్యం ముందు, తన అంతఃపురం ముందు కాపలా పెట్టుకున్నటువంటి వాడు ఈ బాణాసురుడు. అటువంటి పరమభక్తుడు అని మనం అనుకోవచ్చు. ఇక ధనువు అనే వనితకు విప్రచిత్తి మొదలైన 40 మంది రాక్షసులు పుడతారు. ఇక వాళ్ళ కొడుకులు మనుమళ్ళు అలా ఇంకా వెళ్తూ పోతే అసలు లెక్కించరానంత శక్యంగా వాళ్ళ యొక్క సంతానం వృద్ధి పొందుతుంది. ఇక కాల అనే వనితకు వినాశనుడు, క్రోధుడు మొదలైనటువంటి 8 మంది పుడతారట. 64 అజిత శక్తియుతల నాయువయను దాని కజరులధిక వీరులతుల భూరి భుజులు శక్రరిపులు బుట్టిరి 4 విక్షర బలవీర వృత్రులనగా. తాత్పర్యం: అనాయువు అనే ఆమెకి మహాపరాక్రమవంతులైన విక్షర బల వీర వృత్రులనే పేర్లు కల 4 కుమారులు ఇంద్రుడికి శత్రువులై జన్మించారు. ఇక అనాయువు అనే ఆవిడకి ఎవరు పుట్టారు? మహాపరాక్రమవంతులైనటువంటి విక్షర బల వీర వృత్రు. ఈ 4 కూడా వీళ్ళు ఇంద్రుడికి శత్రులై మరీ పుడతారనమాట వీళ్ళు. 65 వచనం: మరియు సింహికయను దానికి రాహువు పుట్టే మునియను దానికి భీమసేనోగ్రసేనాదులైన గంధర్వులు 16 పుట్టిరి. కపిలయను దానికి నమృతంబును గోగణంబులను బ్రాహ్మణులను గృథాచీమేన కాదులైన అప్సరసులను బుట్టిరి. వినతయను దానికి ననూరుండును గడుడుండును బుట్టిరందు ననూరునకు శేనియను దానికి సంపాతి జటాయువులు బుట్టిరి. క్రోధయను దానికి గ్రోధవశగణంబు బుట్టే భ్రాదయను దానికి సిద్ధాదులు బుట్టిరి. క్రూరయను దానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి. కద్రువయను దానికి శేషవాసుకి పురోగమానేక భుజంగ ముఖ్యులు పుట్టిరి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కశ్యప ప్రజాపతికి ఇచ్చినటువంటి 13 మంది కూతుళ్ళ యొక్క సంతానం గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు? కశ్యపుడి కూతుళ్ళైనటువంటి దితికి హిరణ్యకశిపుడు పుడితే హిరణ్యకశిపుడి సంతానం గురించి చెప్పారు. ఆ తర్వాత ధనువు అనే ఆవిడికి కశ్యపుడితో 40 మంది రాక్షసులు పుడతారు. ఇక వాళ్ళకు పుట్టినటువంటి రాక్షసులు లెక్కలేనంతగా పెరిగిపోతారు. ఇక తర్వాత కాల అనే ఆవిడతోటి వినాశనులు, క్రోధులు మొదలైనట్టుగా అందరూ కలిసి 8 మంది కొడుకులు పుడతారు వాళ్ళకి కాల అనే ఆవిడతోటి. ఇక అలాగే అనాయువు అనే ఆవిడతోటి 4 వీరులు, రాక్షస వీరులు. వాళ్ళు ఇంద్రుడికి విరుద్ధంగా పుడతారు. ఇంద్రుడికి శత్రువులే అయిపోతారు వాళ్ళు. ఇక సింహిక అనే ఆవిడకి రాహు పుడితే ముని అనే ఆవిడికి భీమసేనాదులైనటువంటి గంధర్వులు 16 మంది పుడతారు. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది గంధర్వుల జననం ఎలా జరిగింది అనేసి. ఇక కపిల అనే ఆవిడికి అమృతము, గోగణము, బ్రాహ్మణులు, అప్సరసలు పుట్టారట.
ఇక వినత అనే ఆవిడకి అనూరుడు గరుడు పుడతారు. అనూరుడికి శేని అనే ఆవిడతోటి సంపాతి జటాయు వీళ్ళిద్దరు. ఇప్పుడు మనకి రామాయణంలో ఈ సంపాతి జటాయు వీళ్ళిద్దరి గురించి మనకి తెలుస్తుంది కదా. ఆ రామాయణంలో వాళ్ళిద్దరే సీతమ్మ జాడ కనుక్కొని చెప్తారు రాముడికి. ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరు ప్రాణాలను కూడా బాస్తారు కదా ఈ సంపాతి జటాయువులు. ఇక క్రోధకు క్రోధవశగణం పుట్టిందంట. ఇక ప్రాధకు సిద్ధాదులు పుడతారు, సిద్ధులన్నమాట. ఇక క్రూరకు సుచంద్రాదులు జన్మించారట. కద్రువకు ఆదిశేషుడు, వాసుకి మొదలైన సర్పముఖ్యులందరూ పుడతారు. 66 మరి అంగిరసుడను మానసపుత్రున కయ్యుతత్యుండు బృహస్పతియును సంవర్తుడును గుణాశయోగ సిద్ధియనక్కూరు బుట్టి రక్కొడుకులందు విభుడు బృహస్పతి వేల్పుల కాచార్యుడై లోక పూజితుడై వెలింగే మానుగానత్రియన్మానసపుత్రునకుద్భవించిరి ధర్మయుత చరిత్రులఖిల వేద వేదలాద్యులనేకులు దీప్తర విసహస్రతేజులనగు లధికతర తపో మహత్వ సంభృత విశ్వా భరులు సత్యపరులు పరమమునులు. ఇంకొకసారండి. మరి అంగిరసుడను మానసపుత్రున కయ్యుతత్యుండు బృహస్పతియును సంవర్తుడును గుణాశయ యోగ సిద్ధియనత్కూరు బుట్టి రక్కొడుకులందు విభుడు బృహస్పతి వేల్పుల కాచార్యుడై లోక పూజితుడై వెలింగే మానుగానత్రియన్మానసపుత్రునకుద్భవించిరి ధర్మయుత చరిత్రులఖిల వేద వైద్యలాద్యులనీకులు దీప్తర విసహస్రతేజులనహులధిక తరతపో మహత్వ సంభృత విశ్వభరులు సత్యపరులు పరమమునులు. తాత్పర్యం. అంగిరసుడనే మానసపుత్రుడికి ఉతత్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు, గుణవతి అయిన యోగసిద్ధి అనే కూతురు జన్మించారు. ఆ కుమారులలో బృహస్పతి దేవతలకు గురువై లోకపూజ్యుడై ప్రకాశించాడు. అత్రి అనే మానసపుత్రుడికి ధర్మస్వభావులు, వేద విధులు, 1000 సూర్యుల వెలుగు కలవారు, పుణ్యాత్ములు, అధిక తపోమహితులు, ఆద్యులు, సత్యపరులు అయినటువంటి పరమమునులు అనేకులు జన్మించారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక బ్రహ్మగారికి పుట్టినటువంటి అంగిరసుడు అనే మానసపుత్రుడికి ఉతత్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే 3 కొడుకులు పుడితే గుణవతి అయినటువంటి యోగసిద్ధి అనే కూతురు కూడా ఆయనకి పుడతారు అంగీరసుడికి. అయితే ఆయన కొడుకుల్లో బృహస్పతి దేవతలకే గురువై లోకానికే పూజ్యుడై ప్రకాశిస్తాడు. ఈయన మన నవగ్రహాల్లో కూడా బృహస్పతి, ఈయన ఉన్నాడంటే అంతా శుభమే జరుగుతుంది అంటారు. అలాగే ఇక అత్రి అనే మహామునికి మానసపుత్రుడికి ధర్మస్వభావులైనటువంటి వాళ్ళు, వేద విధులైనటువంటి వాళ్ళు, 1000 సూర్యుల వెలుగు కలిగినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, అధిక తపోమహిమతులైనటువంటి వాళ్ళు, ఆద్యులు, అందరికీ ముందు పుట్టి అందరికీ పూజింపబడేటువంటి సత్యపరులైనటువంటి పరమమునులు అనేక మంది పుట్టారు ఈ అత్రి మహామునికి. ఈ అత్రి మహామునికే దత్తాత్రేయ, మళ్ళీ ఎవరు దుర్వాసుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా ఆయనకే పుడతారు. అత్రి మహామునికి అనసూయకు పుట్టినటువంటి వాళ్ళు. ఇక వచనం 67 మరియు బులస్త్యుండను మానసపుత్రునకు ననేక రాక్షసులు బుట్టిరి పులహుండను మానసపుత్రునకు గిన్నెర కింపురుషాదులు బుట్టిరి క్రతువను మానసపుత్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు బుట్టిరి పైతామహుండైన దేవుండను మునికి ప్రజాపతి పుట్టే వానికి ధూమ్రా బ్రహ్మ విద్యా మనస్విని రతాశ్వసాషండలి ప్రభాతలనంగా నేడ్వురు భార్యలై రందు ధ్రూమ్రకు ధరుండును బ్రహ్మ విద్యకు ధ్రువుండును మనస్వినికి సోముండును రతకు నహుండును శ్వసకు ననిలుండును శాండలికి నగ్నియు భ్రభ్రాతకు మృత్యూష ప్రభాసులనంగా నినమండ్రు వసువులను బుట్టి రందు ధరుండను వసువునకు ద్రవిణుండును హుత వ్యాహ్యవవుండును హుత వావ్యవహుండును బుట్టిరి ధ్రువుండను వసువునకు గాలుండు బుట్టె సోముండను వసువునకు మనోహరయను దానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును భృతయను కూతురును బుట్టిరి పృథకు భద్రుండు గంధర్వసుతులు బుట్టిరి
యహుండను వసువునకు జ్యోతి పుట్టే, ననిలుండను వసువునకు శివయను దానికి, మనోజువుండను నవిజ్ఞాత గతియును బుట్టిరి. అగ్నియను వసువునకు కుమారుండు బుట్టే, మృత్యుషుండను వసువునకు ఋషి అయిన దేవలుండు బుట్టే, ప్రభాసుండను వసువునకు బృహస్పతి చెలియలైన, యోగ సిద్ధికి విశ్వకర్మ పుట్టే. తాత్పర్యం: పులస్త్యుడనే బ్రహ్మమానసపుత్రుడికి అనేక రాక్షసులు జన్మించారు. పులహుడనే మానసపుత్రుడికి కిన్నెర కింపురుషాదులు పుట్టారు. క్రతువనే మానసపుత్రుడికి పక్షి సంతతులు జన్మించాయి. దేవుడనే మనువుకు ప్రజాపతి పుట్టాడు. ఆ ప్రజాపతికి 7 భార్యలు. వారిలో ధూమ్ర అనే ఆమెకు ధరుడనేవాడు, బ్రహ్మ విద్యకు ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులు అనే పేర్లు కల 8 మంది వసువులు జన్మించారు. ఆ వసువులలో ధరుడనే వాడికి ద్రవిణుడు, హుత, హవ్యవహుడు అనేవారు జన్మించారు. ధ్రువుడనే వసువుకు కాలుడు పుట్టాడు. సోముడనే వసువుకు అతని భార్య అయిన మనోహరయందు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే కుమారులు, పృథ అనే కూతురు పుట్టారు. పృథకు 10 మంది గంధర్వులు జన్మించారు. యహుడనే వసువుకు జ్యోతి జన్మించింది. అనిలుడికి శివ అనే ఆమె వలన మనోజవుడును అవిజ్ఞాతగతియున్ను జన్మించారు. అగ్నికి కుమారుడనే పేరు కలవాడు పుట్టాడు. ప్రత్యూషుడికి దేవలుడనే ఋషి జన్మించాడు. ప్రభాసుడనే వసువుకు బృహస్పతి సోదరి అయిన యోగసిద్ధి భార్య. ఈ దంపతులకు విశ్వకర్మ జన్మించాడు. ఇక్కడ ఈ తాత్పర్యంలో చెప్తున్నారు ఏంటి? పులస్త్యుడు అనే బ్రహ్మమానస పుత్రుడికి అనేక మంది రాక్షసులు పుట్టారట. ఇక పులహుడు అనే మానసపుత్రుడికి కిన్నెర కింపురుషాదులు పుడతారు. ఇక క్రతువు అనే మానసపుత్రుడికి పక్షి సంతతులు అంటే పక్షి జాతులన్నీ పుట్టాయట. ఇక దేవుడు అనే మనువుకు ప్రజాపతి పుడతాడు. ఆ ప్రజాపతికి 7 భార్యలు. వాళ్లల్లో ధూమ్ర అనే ఆవిడకి ధరుడు, బ్రహ్మ విద్యకు ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులు అనే పేర్లు కల 8 మంది వసువులు జన్మిస్తారు. ఈ వసువుల్లో ధరుడు అనే వాడికి ద్రవిణుడు, హుతహవ్యవహుడు అనేవారు పుడతారు. ఇక ధ్రువుడనే వసువుకి కాలుడు పుడతాడు. సోముడనే వసువుకు అతని భార్య అయిన మనోహరకు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే కుమారులు పుడతారు. పృథ అనే కూతురు కూడా పుడుతుంది వాళ్ళకి. ఈ పృథకు మళ్ళీ 10 మంది గంధర్వులు పుడతారు. యహుడు అనే వసువుకు జ్యోతి జన్మిస్తుంది. ఇక అనిలుడికి శివ అనే ఆమెతోటి మనోజవుడు, అవిజ్ఞాతగతి పుడతారు. అగ్ని అనే కుమారుడు అనే పేరు గలవాడు కూడా అగ్నికి కుమారుడు అనే ఆయన పుడతాడు. ఇక ప్రత్యూషుడికి దేవలుడనే ఋషి జన్మిస్తాడు. ఇక ప్రభాసుడనే వసువుకి అంటే వీళ్ళందరూ వసువులు. ఈ వసువులకు పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇక ప్రభాసుడనే వసువుకు బృహస్పతి సోదరి అయినటువంటి యోగ సిద్ధికి పుట్టినటువంటికి వాడు విశ్వకర్మ. ఈ విశ్వకర్మే మన దేవతలందరికీ కూడా విశ్వకర్మ ఈయన కూడా శిల్పాలను అంటే నగరాలను వీటన్నిటినీ కూడా మనకు నిర్మించి ఇచ్చేవాడు. 68 ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుండు, నిఖిల దివ్యాభరణ శ్రీ విరచన పరితోషిత దేవుడు, శిల్ప ప్రజాపతియునైనెగడెన్. తాత్పర్యం: ఆ విశ్వకర్మ దేవతల విమానాలను నిర్మించినవాడు. సమస్త దివ్యాభరణ సంపదను విరచించటం చేత దేవతలను సంతోషపెట్టినవాడు. అతడు శిల్ప ప్రజాపతిగా ప్రసిద్ధికెక్కాడు. ఈ విశ్వకర్మే ఈ దేవతలు తిరిగే విమానాలను ఈయన నిర్మించాడట. ఇక సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఈయన నుంచే పుట్టాయట. అవన్నీ కూడా ఈయన తయారు చేశాడట. అలా చేసి దేవతలను ఎంతో సంతోషపెట్టాడట. ఈయన శిల్ప ప్రజాపతిగా ప్రసిద్ధికెక్కినటువంటి వాడు. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః.
जय गुरुदेव। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तम। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वं श्री श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। जय गुरु।